శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రీ నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో అదృష్టం జరగబోతోంది. వీరి తలరాతం మారబోతోంది. కలలో కూడా ఊహించని విధంగా పెను మార్పులు జరగబోతున్నాయి. ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ అద్భుత రాజయోగం మిమ్మల్ని వరించబోతోంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. వీరిని అదృష్టం వరించబోతోంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో 2 రోజుల్లో మారుతున్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అనుకున్న ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం ద్వారా ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. తన కోపమే తనకు శత్రువు అన్నట్లుగా మీ కోపమే మీ పతనానికి కారణం కాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏ విధంగా వస్తుందో కూడా తెలియకుండానే ఖర్చయిపోతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే విపరీతంగా పెరగడం వల్ల ఆదాయం కనిపించదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే సకాలంలో ధనం సమకూరదు. ఆర్థిక పరమైన ఇబ్బందులను తొలగించుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో అప్పు చేసి మరిన్ని ఇబ్బందులను కొని తెచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆదా చేసిన ధనం మీ అవసరాలకు సహాయపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు చదువు పట్ల తప్ప ఇతరత్ర అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. తద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ప్రేమ కలాపాలు సాగించడం వల్ల భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత చూపిస్తూ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదవడం వల్ల ఉత్తమ ఫలితాలని పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టినట్లయితే అది మీ భవిష్యత్తును ఎంతగానో ఉపయోగపడుతుంది. సకాలంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి ఇది మీకు దోహదపడుతుంది. ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో మీ స్నేహితులతోనూ లేదా మీ ఉద్యోగులతోనూ అలాగే మీ ఉపాధ్యాయులతోనూ మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించి మాట దురుసు లేకుండా నెమ్మదిగా మాట్లాడాలి. మీ మాట దురుసుతనంతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ లెక్చరర్స్తో మీ ప్రిన్సిపల్తో రెస్పెక్ట్గా ప్రవర్తించినట్లయితే దాని ప్రభావం మీ మార్కులపై పడి మీ భవిష్యత్తు పతనం అవ్వడానికి దారితీస్తుంది. అందువల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మంచి కాలేజ్లో సీట్ రావడం లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం రావడం వంటి మంచి విషయాలు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతతకి దూరం అవుతారు. అయితే మీరు ఇష్టపడి పని చేయడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. కొత్త కొత్త ఇంక్రిమెంట్లు అందుకుంటారు. మీ చాకచక్యమైన పని, నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును సాధిస్తారు. వ్యాపారపరంగా ఈ సమయం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ పోను పోను వేగాన్ని పెంచుకుంటాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోయినప్పటికీ మీ అద్భుతమైన సమయస్ఫూర్తి, నేర్పరితనంతో ఎలాంటి సమస్య అయినా ఎంతో సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి, వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టాలి అనుకునే ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తవుతుంది. అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ గతంలో ఏర్పడిన చిక్కులన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్నిస్తాయి.
ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం, ముఖ్యమైన ఒప్పందాలు జరగడానికి కారణమవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆరోగ్య స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇంతకాలం మీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడి ఆ పని పూర్తి చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ వచ్చాయి. కానీ ఈ సమయంలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలను మారుస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో కుటుంబంలో కలహాలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో భార్య తరపు బంధువుల ద్వారా చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న మానసిక అశాంతి దూరం అవుతుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి జరుగుతుంది. మీ సంతానం ద్వారా మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ సంతానం మీరు కోరుకున్న దానికంటే గొప్ప స్థాయిలో నిలుస్తారు. ఆర్థిక పరంగానూ గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు. ఒకరికి పెట్టే స్థాయిలో ఉంటారే తప్ప ఒకరితో పెట్టించుకునే స్థాయిలో ఉండరు. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారంలో అనుకోని మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. శుక్రవారం నాడు కనకధారా స్తోత్రం పఠించండి. అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం ద్వారా శుభం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించుకొని బయటకు వెళ్ళండి. తద్వారా మీరు వెళ్లే పని ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు, గింజలను ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది. గోమాతకు సేవ చేయడం ద్వారా సకల దేవతలను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. సో చూసారు కదండి, మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతోంది, వీరి తలరాత ఏ విధంగా మారబోతోంది, కలలో కూడా ఊహించని విధంగా జరిగే ఆ పెను మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. అయితే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. మరి ఇప్పటి వరకు చూసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.